హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడు తర్మ. ఈరోజు మనం సొగస్యూడు తర్మలో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ వేర్, లైట్ వెయిట్, ఆల్ వెరైటీస్ చూస్తున్నామన్నమాట. మనం అందులో ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్, శ్రావణ మాసం సందర్భంగా మనకి లేటెస్ట్ డిజైన్స్ అన్ని బ్రైడల్ లో కానీ లైట్ వెయిట్ లో కానీ లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి. అందులో ఒకటి మనం బ్రైడల్ వేర్ చూస్తున్నాం. ఫస్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, డిజైనర్ వేర్ అన్నమాట. మనకి ఇప్పుడు అంతా కూడా కొంచెం బిగ్ బోర్డర్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే కంచి ఆర్గంజాలో కానీ బ్రైడల్ వేర్ లో కూడా ఎక్కువగా మూవ్మెంట్ ఉందన్నమాట. అందులో మనం చూస్తున్న కాంబినేషన్ కూడా ఏంటంటే ఇక్కడ ఎల్లో షేడ్, గోల్డ్ కలర్ షేడ్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి కొంచెం బ్రైట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ పింక్ కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి డిజైన్స్ అనేవి. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ బేస్ తీసుకొని దాని మీద మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. కట్ వర్క్ లాగా మనకి అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకి బ్రొకెట్ స్టైల్లో మనకి బుటీస్ ని దగ్గరగా మొత్తం కూడా వన్ సైడ్ అంతా కూడా ఫిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్లవర్ బోర్డర్ 2 సైడ్స్ ఎండింగ్, లాస్ట్ లో మనకు ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది, డ్రాప్ బోర్డర్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ అండి. మనకి కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. ఇందులో ఇక్కడ పైన పింక్ కలర్ కాంట్రాస్ట్ లుక్ కోసం మనకి అవుట్ లైన్ పింక్, ఇక్కడ పింక్ మీద మనకి హిల్ టైప్ లో డిజైన్ తీసుకొని ఒక ఫ్లవర్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం గోల్డ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్న షేడ్ తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ టిష్యూ ఉంటుందన్నమాట. దానిపైన క్రీపర్ పార్ట్ అనేది ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. దానికి మనకి పెటల్స్ అండ్ లీవ్స్ అంతా కూడా పింక్ కలర్ టచ్ ఇచ్చారనమాట. కింద మనకి హైలైట్ ఏంటంటే ఈ శారీకి మెయిన్ ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ అండి. మనకి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ మీద మనకి ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ తో క్రీపర్ తీసుకొని దానికి మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ గా పింక్ మీద మనకి గోల్డ్ కలర్ తోనే డిజైనర్ వేర్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. డ్రాప్ డిజైన్ అంటే చిన్న చిన్న లీఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసరికి మనకి శారీలో ఉన్నటువంటి స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా లెంతీగా కూడా ఉంటుందన్నమాట బోర్డర్ అనేది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అంటే మనకి ఇంత హెవీ డిజైనర్ శారీ కూడా మనకి 20,300 కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ శారీ కాస్ట్ వచ్చేసి 20,300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా మనకి 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ కూడా మనకి ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది 3 షోరూమ్స్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ లోనే ఇంకొక కలెక్షన్, అంటే మనకి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ చూస్తున్నాం అనమాట. పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ 1 మీటర్ పళ్ళు, బిగ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ కూడా మనకి క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ డాట్స్ లాగా మనకి ఒక బార్డర్ స్టైల్లో టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్ ఫిల్లింగ్ తో చిన్న చిన్న డైమండ్స్ ని ఒక షేప్ లాగా తీసుకొని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫిల్లింగ్ ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ అనేది స్మాల్ సైజ్ డిజైనర్ బోర్డర్ అనమాట. కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, ఇక్కడ గోల్డ్ కలర్ తో ఎంబోజ్ అవుతున్నట్టు క్రాస్ డిజైన్ ఇచ్చారు. పికాక్ ని అండ్ ఎలిఫెంట్ ని ఒక క్రీపర్ లాగా ఇచ్చి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పికాక్ అండ్ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. ఒక బోర్డర్ సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ టిష్యూతో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి 3 లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కట్ వర్క్ లాగా ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్, పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి ఒక సర్కిల్ లో మనకి ఎలిఫెంట్ ని ఒక పికాక్ ని డిజైన్ చేశారు గోల్డ్ కలర్ తో. మనకి ఇదంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా, దానిపైన మనకి లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. అంటే అన్ఈవెన్ గా మనకి ఒకటికి ఆపోజిట్ వర్షన్ లో ఉండేటట్లు శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్
ప్లెయిన్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ వస్తాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 13,800 పడుతుంది. ఓకే 13,800 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా బ్రైడల్ లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్, మనకి కళాక్షేత్ర పట్టులో లైట్ వెయిట్ వస్తుంది. అందులో చూస్తున్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ పళ్ళు అంతా కూడా ఏంటంటే రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మనకి లీఫ్ బార్డర్ ని గోల్డ్ కలర్ లాగా, ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో టెంపుల్ అలాగే ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది. ఈ బ్లూ మీదంతా కూడా బేస్ అంతా టిష్యూ తీసుకొని మిడిల్ పార్ట్ బంచెస్ మాత్రం మనకి కట్ వర్క్ లాగా బ్లూ కలర్ కనిపించేటట్లు దాని మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చి అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి డాట్స్ అండ్ లోపల అంతా బ్లూ కలర్ తో డిజైన్ వచ్చేటట్లు డాట్స్ లాగా డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ డబుల్ షేడ్ ఫ్యాబ్రిక్ అవుట్ లైన్ తీసుకున్నారు. మిడిల్ లో గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్. ఇక్కడ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకి 3 కలర్ కాంబినేషన్ తో బుటీస్, 2 కలర్ కాంబినేషన్ లో బుటీస్. పైన వచ్చేసి అంతా కూడా మనకి పెటల్స్ అన్ని కూడా పింక్ కలర్, దానికి అవుట్ లైన్ గోల్డ్, కింద లీఫ్ పార్ట్ గోల్డ్ ఇచ్చారు. ఇది ఒక బుటీ వస్తుంది. ఇంకోటి మనకి సేమ్ కలర్ అనేది మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే కింద బోర్డర్ టోటల్ గా డిజైనర్ బోర్డర్, మనకి పర్పుల్ కలర్ గోల్డ్ కలర్, ఇక్కడ క్రేపర్ అనేది పర్పుల్ తో తీసుకున్నారు. దాని మీద ఇది గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ డబల్ షేడ్ తీసుకొని దానిపైన బంచ్, ఒక మనకి పళ్ళులో చూసిన ఒక బిగ్ బంచ్ అనేది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 9,300 పడుతుంది. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 9,300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అంటే ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్. 3 షోరూమ్స్ లో కూడా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాం. మనకి ఇక్కత్లో లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయండి. అందులో కూడా మనం కొన్ని డిజైన్స్ చూద్దాము. ఫస్ట్ చూస్తున్న కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. అంటే మనకి లైట్ ఆరెంజ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ అవుట్ లైన్ లాగా తీసుకొని మిడిల్ లో మనకి ఇక్కత్ డిజైన్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ లో ఒక డైమండ్ లాగా తీసుకొని డాట్ ఇచ్చారు అనమాట. ఇది పళ్ళు. శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కి మంచి బ్రైట్ లుక్ ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ లో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కత్ డిజైన్ తో మనకి వైట్ కలర్ తో డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ మీద మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ తో జిగ్జాగ్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ఏంటంటే వైట్ మీద పర్పుల్ కలర్ తో ఒక డైమండ్ డిజైన్ డాట్ వైట్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ స్కర్ట్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి టోటల్ గా శారీ అంతా కూడా. ఓకే బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే కాంట్రాస్ట్ మనకి శారీ ఏంటంటే బోర్డర్ కలర్స్ పళ్ళు కలర్స్ తో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఓన్లీ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్, దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ ఉంటాయండి. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. 7,125 రూపీస్ పడుతుంది. 7,125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిజైన్స్ అండ్ మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కత్లోనే ఇదేంటంటే మంచి కలర్ కాంబినేషన్, మనకి లెమన్ ఎల్లో కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. బ్లాక్ కలర్ పళ్ళు మీద అంతా కూడా మనకి సాఫ్ట్ టిష్యూ జరీ తీసుకొని టెంపుల్ డిజైన్ లైన్స్ లాగా కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు. శారీ చూస్తున్నట్లయితే ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ కోసం పైన బోర్డర్ అనేది కూడా మనకి బ్లాక్ తీసుకొని గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది. అది 2 కలర్ వేరియేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి రెడ్డిష్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బుటీ అంతా కూడా మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ అండి మనకి. అది కూడా కలర్ఫుల్ గా మనం చూస్తున్నట్లయితే టిష్యూ తీసుకున్నారు. టోటల్ గా స్కర్ట్ బోర్డర్, దానికి అవుట్ లైన్ అనేది ఒక బోర్డర్ లాగా డివైడ్ కోసం మనకి ప్లెయిన్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ టిష్యూ మీద డ్రాప్ డిజైన్ ఎల్లో అండ్ వైట్. ఇక్కడ వచ్చేసి ఇక్కత్ డిజైన్ మ్యాంగో అండ్ ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు వైట్ కలర్ అండ్ ఆరెంజ్ ఎల్లో తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా పళ్ళు కలర్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పైన చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది. ఓకే ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 7,680 రూపీసే పడుతుంది. 7,680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ ఏంటంటే కుప్పడంలో మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అన్నమాట, లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి. అందులో మనం ఒక డిజైన్ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ బ్రైట్ లుక్ ఉంటుంది మనకి. అందులోనే ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి హాఫ్ డైమండ్ లాగా డిజైన్ చేసి మనకి ఒక జరీతో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. బ్రోకెట్ స్టైల్లో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతో ఉంటుంది. శారీ వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గా డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్, కామధేను బోర్డర్, ఇక్కడ రుద్రాక్ష బోర్డర్, ఇక్కడ కామధేను బోర్డర్ అనేది జరీతోనే డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మనకి బిగ్ సైజ్ లో చెక్స్ ని ఇచ్చారు. సింగిల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ అనేది ఉంటుంది. కింద అనేది టోటల్ గా డిజైనర్ బోర్డర్ మనకి ఇక్కడ చూస్తే పైన చూసిన బోర్డర్ ని ఇచ్చి సేమ్ మనకి ఇక్కడ అవుట్ లైన్ కడీ లాగా ఇచ్చి ఇక్కడ ఒక సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ తో మనకి ఏంటంటే ఆవు దూడలాగా మనకి 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కంటిన్యూ అవుతుంది అనమాట. దగ్గరగానే బోర్డర్ లా ఉంటుంది. దీనికి వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు కదా మనం, పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ కలర్ మనకి క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి ఇంత డిజైనర్ వేర్ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5700 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పడంలోనే మనకి టిష్యూ శారీ అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ శారీ. ఇందులో మనం చూస్తున్న కాంబినేషన్ కూడా మనకి చాలా సోబర్ లుక్ ఉంటుంది అనమాట. గోల్డిష్ అండ్ క్రీమ్ కలర్ రెండు కూడా మనకి మిక్స్ ఉన్న కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే సేమ్ కలర్ తోనే మనకి డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ తో ఆరో మార్క్ డిజైన్ ఒక 3 లైన్స్ లాగా, ఇక్కడ టోటల్ గా గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ బార్డర్ ని ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా బార్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మిడిల్ దాని కింద మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ తీసుకున్నారు. దీని కింద చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మనకి ప్లెయిన్, 2 సైడ్స్ గోల్డ్ కలర్. ఇక్కడ లీఫ్ బంచ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి షోల్డర్ లో చూసినట్లు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఓకే, మనకి టోటల్ గా ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఉండబట్టి బ్రైట్ లుక్ ఉంటుంది. కాంట్రాస్ట్ గా మనకి ఫుల్ కాంట్రాస్ట్ బ్లాక్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి బ్లాక్ బోర్డర్ వస్తుంది. ఓకే, బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4200 పడుతుంది. ఓన్లీ 4200 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఆఫీస్ వేర్స్ కానీ డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది. అందులో మనం చూస్తున్న కాంబినేషన్ క్రీమ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఏంటంటే ఒక బోర్డర్ క్రీమ్ అండ్ పీచ్ గోల్డ్ కలర్ తో ఒక డైమండ్ బోర్డర్ లాగా కింద పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ తో చిన్న చిన్న లీవ్స్ ని డిజైన్ చేశారు. ప్రింటెడ్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది పీచ్ కలర్ తీసుకున్నారు. ఈ పీచ్ కలర్ మీద టోటల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. మనకి అంటే ఫుల్ కాకుండా అవుట్ లైన్ ఉండేటట్లు లోటస్ ఫ్లవర్స్ ని ఎంబ్రాయిడరీ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ తో ప్రింట్ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ అంటే బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చేసారు. సేమ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. సేమ్ డిజైన్ లో కూడా కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీస్ అనేవి మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, వేరే డిజైన్స్ చూద్దాం. దానిలోనే ఇప్పుడు మనం చూసిన డిజైన్ లోనే సేమ్ ఇంకొక కలర్. మనకి బేస్ అనేది ఏంటంటే క్రీమ్ అండ్ బ్లాక్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ కలర్ మాత్రమే మనకి పీచ్ బదులు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ కూడా సేమ్. కింద కూడా మనకి సేమ్ డిజైన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అంటే శారీ అంతా కూడా మనకి టోటల్ గా చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, సేమ్ డిజైనింగ్ లో కలర్ చూసాం. ఇంకొక వేరే డిజైన్ కూడా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇంకొక కలర్ ఇంకో డిజైన్ కూడా మనం చూద్దాం. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. మనకి బోర్డర్ కూడా డిజైనర్ గా ఇచ్చారు. క్రీమ్ మీద మనకి పింక్ అండ్ మ్యాంగో డిజైన్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాంగోస్ అండ్ లైట్ బేబీ పింక్, డార్క్ పింక్ తో మ్యాంగోస్ ని బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. కింద దీనికి కాంట్రాస్ట్ గా క్రీమ్ కలర్ షిఫాన్ తీసుకున్నారు. దాని మీదంతా కూడా అవుట్ లైన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పాట్స్ లాగా కూజా లాగా డిజైన్ చేశారు. పింక్ అండ్ క్రీమ్ కలర్ తో స్కర్ట్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇవి వచ్చేసి మనకి 1230 రూపీసే పడుతుంది. ఓకే, 1230 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే మట్కా సిల్క్ లో మనకి మసాబా ప్రింట్స్ అన్నమాట. మసాబా ప్రింట్స్ వస్తుంది. అందులో బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. పళ్ళు కూడా మనకి బ్లాక్ మీద క్రీమ్ కలర్ తో ప్రింట్ అనేది డిజైన్ చేశారు. డైమండ్ డిజైన్ ఇచ్చారు. లైన్స్ వైజ్ లాగా బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సాటిన్ బోర్డర్ బ్లాక్ కలర్ ప్లెయిన్. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే లైన్స్ లాగా మళ్ళీ ప్లెయిన్ బోర్డర్ ఇలా సెల్ఫ్ ఉంటుంది బేస్ లోనే మనకి బ్లాక్ మీద. దాని మీద మనకి డ్రమ్స్ ఇలా వీణ లాగా డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇస్తారు. ఓకే, టోటల్ గా ప్లెయిన్ అంటే సెల్ఫ్ లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకసారి వేరే కలర్స్ వేరే కలర్స్ కాంబినేషన్ చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది క్రీమ్ కలర్ తోనే. ఇక్కడ ఏంటంటే మనకి శారీ బేస్ కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్లాక్ బేస్ లో గ్రీన్ సెల్ఫ్ లైన్స్ సేమ్ క్రీమ్ కలర్ డ్రమ్స్ తో సాటిన్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ సేమ్ గ్రీన్ కలర్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకొక కలర్ సేమ్ డిజైనింగ్ లో ఇంకొక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ క్రీమ్ కూడా మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా సేమ్ ప్రింట్, సేమ్ క్రీమ్ అండ్ ఆరెంజ్. ఇక్కడ కూడా డ్రమ్స్ అండ్ వీణా డిజైన్ కూడా మనకి సేమ్ వస్తుంది. సాటిన్ బోర్డర్. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయండి వీటిలో? ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక కలర్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇందులో మనకి పళ్ళు కూడా సేమ్ బ్లూ బేస్ లో మీదే మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సాటిన్ బోర్డర్. అంటే మనం ఇప్పటిదాకా చూసిన కలర్స్ అన్ని కూడా మంచి కలర్, బ్రైట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇవేంటంటే మనకి ఆఫీస్ వేర్ కి బాగుంటాయి, ఏదన్నా పెట్టుబడులకు కానీ గిఫ్ట్ పర్పస్ కి చాలా బాగుంటాయి అన్నమాట. మనకి ఇవి మట్కా సిల్క్ లో మనకి మసాబా ప్రింట్స్ వస్తుంది. సారీ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్, 640 రూపీసే పడుతుంది. ఇంకా డిజైన్స్ అనేవి మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటుంది. 3 షాప్స్ లో కూడా మనకి ఈ శారీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ శారీస్ అన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఫ్లోరల్ కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్స్ యూజ్ చేశారు ఇందులో. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ తో ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్. పళ్ళు అంటూ జస్ట్ మనకి ఏంటంటే ప్రింట్ అనేది కొంచెం క్రీమ్ కలర్ యాడ్ చేసి అనీవెన్ గా ఒక క్రీపర్ లాగా ఇచ్చి మిర్రర్ వర్క్ అనేది మనకి ఇందులో ఇచ్చారనమాట. కింద కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి బ్లాక్ మీద మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారు. ఎల్లో, పీచ్, రెడ్, గ్రే కలర్ ఇట్లా మంచి కలర్స్ తో మనకి అన్ని కూడా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి దాని మీద మనకి మిర్రర్ వర్క్ అనేది కూడా దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ మొత్తం చూసినట్లయితే టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకి బ్లాక్ కలర్ క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు, లేస్ బోర్డర్ గోల్డ్ కలర్. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటుంది. అంటే బ్లాక్ మీద ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది, కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. దాని మీద పింక్ అండ్ పీచ్, గ్రే కలర్ ఈ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు. మిర్రర్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి జార్జెట్ బ్లౌజ్, ప్లెయిన్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కూడా మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే స్టాక్ ఉన్నప్పుడే మనకి కలర్ చాయిస్ కూడా దొరుకుతుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 900 కే మనకి ఇంత డిజైనర్ సారీ అవైలబుల్. చాలా బాగుంది. ఓన్లీ 900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాన్సీ అన్నమాట. ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం. అందులో క్రీమ్ కలర్ కి ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్నటువంటి డిజైన్ అన్నమాట. పళ్ళు అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు. మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బార్డర్ వైజ్. డార్క్ సపోటా కలర్ మీద మనకి లైట్ గ్రీన్ కలర్ తో మనకి ప్రింట్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ సేమ్ మనకి ఇందాక చూసిన క్రీపర్ బోర్డర్ లాగా 3 లైన్స్ ఇచ్చారు. ఫ్లోరల్ ప్రింట్, లీఫ్ బోర్డర్ క్రీమ్ కలర్ తో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ వీట్ కలర్ మీద లైట్ మెహందీ గ్రీన్ కలర్ తో మ్యాంగో డిజైన్, అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి పైన చూసిన బోర్డర్ ని కొంచెం లెంతీగా తీసుకున్నారు ఫ్లోరల్ ప్రింట్ అనేది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్. దీనికి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. డిజైనర్ బ్లౌజ్ లాగా టోటల్ గా
గా ఫ్లోరల్ ప్రింట్ మనకి ఇచ్చారు బ్లౌజ్, అంటే కాంట్రాస్ట్ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీకి కాస్ట్ ఎంత ఉందండి? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 880 రూపీస్ పడుతుంది. ఓన్లీ 880 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆర్గంజా సిల్క్ వస్తుంది అనమాట. మనం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు అంటూ జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు, ఇక్కడ గోల్డ్ కలర్ తో ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి అవుట్ లైన్ మాత్రం బ్లూ కలర్ కాంట్రాస్ట్, కింద గోల్డ్ కలర్, ఇక్కడ ఒక రుద్రాక్ష బోర్డర్ లాగా మనకి డిజైన్ బోర్డర్. కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీకి. బ్లూ కలర్ మీద టోటల్ గా ఒక బెనారస్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ ని తీసుకున్నారు. ఎలిఫెంట్స్ పికాక్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఇచ్చి కడ్డీ బోర్డర్, అవుట్ లైన్ బోర్డర్, రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద స్మాల్ సైజ్ లో మనకి పికాక్స్ ని జరీ బుటీస్ తో డిజైన్ చేశారు. చాలా స్మాల్ సైజ్ అండి. శారీ అంతా కూడా మనకి ఈ పికాక్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి హ్యాండ్స్ కి వచ్చేసి ఏంటంటే ఆ బెనారస్ బోర్డర్ అనేది మిస్ చేసి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంది. ఇంకోటి ఇది 50% ఆఫర్ లో ఉందన్నమాట మనకి. ఇంకొక కలర్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సేమ్ మనం ఆరెంజ్ కలర్ చూస్తున్నాం, పింక్ బేస్ బదులు ఆరెంజ్ కలర్ అనమాట. దీనికి ఇక్కడ పికాక్ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్, బ్లూ కలర్ ప్లెయిన్. ఇక్కడ బోర్డర్ కూడా మనకి అవుట్ లైన్ జస్ట్ పళ్ళు కలర్ అండ్ గోల్డ్ కలర్ తో, మిడిల్ పార్ట్ మనకి ఆరెంజ్ కలర్, పికాక్ అనేది మాత్రం మనకి గోల్డ్ తో స్మాల్ సైజ్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి బెనారస్ బోర్డర్ అనేది బ్లూ కలర్ మీద అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1750 రూపీసే పడుతుంది. 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలో కూడా 50% ఆఫర్ లో చూస్తున్నాము. లైట్ బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేసి మనకి ఒక చెక్స్ బోర్డర్, అంటే ఎంబ్రాయిడరీ బోర్డర్ లాగా చెక్స్ తో ఉన్నటువంటి బోర్డర్, కింద గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. 3 సైడ్స్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ ఈ పింక్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్, క్రీమ్ కలర్ లీఫ్ పార్ట్. ఇది స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఏంటంటే ఇక్కడ 2 వేరియేషన్ ఉందన్నమాట. కిందంతా కూడా పింక్ కలర్ కోట, ఇక్కడ మనకి చెక్స్ లాగా మనకి చందేరి మెటీరియల్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ ఇచ్చారు, క్రీమ్ కలర్ అండ్ ఫ్లవర్స్ బ్లూ కలర్ కాంబినేషన్ తో. శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా బోర్డర్ లా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత కొంచెం డిస్టెన్స్ తో మనకి బంచెస్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఇక్కడ ఏదైతే బోర్డర్ లో మనం ఎంబ్రాయిడరీ వర్క్ చూసామో అంటే చెక్స్ లాగా సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్, 1150 రూపీస్ కే వస్తుంది. 1150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనం గద్వాల్ సిల్క్ చూస్తున్నాం అనమాట. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు అంతా కూడా పింక్ తీసుకున్నారు. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్, క్రాస్ జెరీ లైన్స్ 2 సైడ్స్. మిడిల్ పార్ట్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు గోల్డ్ కలర్ తో. ఒక బ్రొకెట్ స్టైల్లో మనకి రిచ్ గా ఉండటం గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పైన బోర్డర్ ఇకత్ బోర్డర్ ఇచ్చారు, షేడ్స్ లాగా కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ చెక్స్ అనేది కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చెక్స్ డిజైన్ చేశారు. ఒక్కో చెక్స్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఎలిఫెంట్ డిజైన్, ఇంకోటి గోల్డ్ కలర్ జరీతో పికాక్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద కూడా మనం పైన చూసిన బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్, క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్. ఓకే, కాస్ట్ ఎంత ఉంది? ఇది కూడా మనకి 4200 పడుతుంది. 4200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.